రక్తం గురించి కానీ శరీరం గురించి మాట్లాడేటప్పుడు మనము పాత నిబంధనకు సంబంధించిన వారం కాము కాబట్టి ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా మనం విమోచించబడలేదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా శరీరము ద్వారా మనము విమోచించబడ్డాం కాబట్టి ఆ సబ్జెక్ట్ మీద మనం మాట్లాడాలి అని చెప్పి ఆయన ఆయన మనతో చెప్పాడు. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. 2వ అధ్యాయము కొలొస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము, అలాగే హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం కూడా ఒకసారి చూడండి. కొలొస్సీలు 2 కొలొస్సీ 2:17. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి ఆమేన్. ఇప్పుడు నిజస్వరూపం వచ్చిన తర్వాత ఇంకా మనం ఆ గొర్రెల రక్తం గురించి మనం మాట్లాడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే నిజస్వరూపం మన ప్రభువైన యేసుక్రీస్తు కాబట్టి ఆయన ఉద్దేశం అది. 9వ అధ్యాయము హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడమ్మా. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఆమేన్. ఆయన రక్తంతో ఆయన దేవుడి సన్నిధిలో ప్రవేశించి మనలందరినీ ఆ రక్తము ద్వారానే విమోచించాడని చెప్తున్నాడు. అక్కడ మనం గొర్రెపిల్ల రక్తంతో గాని లేకపోతే మేకల రక్తంతో గాని మనం విమోచించబడలేదు అని చెప్తున్నాడు. కొత్త నిబంధన వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా, అందుకోసం మనం యేసుక్రీస్తు ప్రభు రక్తం గురించే మనం మాట్లాడాలి, యేసుక్రీస్తు ప్రభు శరీరం గురించి మాట్లాడాలని బ్రదర్ గారు ఉద్దేశం. ప్రభు నామానికి మహిమ కలుగుడు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడ, మహిమ కలిగిన తండ్రి, కృపా జాలి కనికరము కలిగిన దేవ, అయా నా ప్రభువా తండ్రి దేవా, మీరు మాతో ప్రభు లేఖనముల ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్న విధానం కొరకు మీకు స్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ ప్రభు సమాధాన పరిచేటట్టుగా సహాయము కృప దయచేయండి. నీ సమాధానము ద్వారానే ప్రభువా నాయన మేము మీకు సమీపముగా వచ్చున్నాం ప్రభువా తండ్రి. ఆ రక్తము ద్వారానే నాయన మీరిచ్చిన ఆ సమాధానము ప్రభువా బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం. నీ దాసుని పెట్టుకొని మీరు నిలబెట్టుకుని మాట్లాడిన విధానం కొరకు నీకు స్తోత్రం నాయనా. నీ బిడ్డకి బలము శక్తి దయచేయండి. ఇంకా నా ప్రభు నీ వాక్యముని ప్రకటించేవాడుగా ప్రభువా నాయన, పావుగంటే కాదు 20 నిమిషాలే కాదు ప్రభువా నాయన తండ్రి దేవా నాయన, ఒక నాయన ఫుల్ నా ప్రభు తండ్రి దేవా నాయన తండ్రి ఆ సమయంని వాడుకోవడానికి కృప కూడా దయచేయమని అడుగుతున్నాం. అవును ప్రభు తండ్రి, బలమిచ్చు వాడివి నీవే, నిలబెట్టుకున్న వాడివి నీవే తండ్రి. నీ దాసులకి నీ తోడై ఉండే దేవుడివి నా ప్రభువా తండ్రి. మరొక్కసారి మా అందరితో మాట్లాడమని అడుగుతున్నాం. ప్రతి బిడ్డ మీద నీ అభిషేకము వచ్చునుగాక ప్రభువా నాయన. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు కూడా మాకు దయచేయమని సమస్త కీర్తి ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ త్వరలో రానే ఉన్న నజరేడని యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో అడిగి వేడుకుని పొందుకున్నాము మా తండ్రి. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. నిద్రపోండి, అందరు నిద్రపోండి అమ్మా. ప్రభుని స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు మీరు ఇచ్చేయకపోతే మీకు దేవుడు చూడట్లేదమ్మా. ఏమా ప్రభు నామానికి మహిమ కలుగును గాక అంటే చెప్పడానికి కూడా ఇష్టపడటప్పుడు మరి మనం అదే దేవుడి సన్నిధిలోకి వెళ్ళి మన అవసరాలన్నీ అడుగుతూ ఉంటాం కదా. మరి అది ఎంతవరకు న్యాయము? ఏం తల్లి? ఆయన నామంని మహిమపరచడానికి మనం పామ్ సండే అని చెప్తాం. మరి వాళ్ళకి మనకి తేడా ఏంటో. వాళ్ళు ఆ యొక్క దినాన్న ఏం చేశారు? హోసానా హోసానా అని పలుకుతూ ఉన్నారు. కానీ ఇదే జనాలు ఏం చేశారమ్మా? సిలువ వేయండి సిలువ వేయండి అని చెప్పిన జనాలే వీళ్ళే. ఎందుకంటే మనసులు మారిపోతూ ఉంటాయి. ఏ దినానికి ఆ దినానికి మనసులు మారిపోతూ ఉంటాయి. చెప్పలేం వాళ్ళు స్థిరంగా దేవుణ్ణి వెంబడిస్తారని మనం చెప్పలేం. కానీ కొంతమంది అయితే సిలువ దాకా వెళ్ళారు, కొంతమంది అయితే యెరూషలేం దాకే ఆయన్ని వెంబడించారు. తేడా చూడండి దేవుని సంగమా. అందుకే ఆయన అంటున్నాడు, ఈ మనుషులు లేకపోతే ఈ ప్రజలు
నన్ను నోటి ద్వారా వాళ్ళు స్తుతిస్తారు గాని వాళ్ళ హృదయాలు ఎక్కడో ఉన్నాయని చెప్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మనము ఎక్కడ ఉన్నా కూడా, ఏ సేవకుడైనా కూడా, నీకు మైక్ లో కూడా వినిపించిన, రేడియోలో వినిపించిన, టీవీలో వినిపించిన, ప్రభు నామానికి మహిమ కలుగును గాక అంటే నువ్వు ఆమేన్ అనాలి. లేకపోతే మౌనంగా ఉంటే ఎందుకు నీ చెవుల దగ్గరికి వచ్చింది ఆ మాట అనేది మనం ఆలోచించాలి. దేవుడు నామాన్ని మహిమ పరిచేటట్టుగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆ స్థానము వేరే వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళు ఆపటానికి ప్రయత్నం చేశారు. మీరు గమనించారో, వాళ్ళు అందరూ హోసన్నా హోసన్నా ఆయన రాజుగా చేయాలని వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు అనుకున్నప్పుడు, వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు, ప్రభుని స్తుతిస్తున్నప్పుడు, వాళ్ళు ఆపటానికి ప్రయత్నం చేసినప్పుడు, వీళ్ళని ఆపితే ఈ బండ నుంచి ఆయన స్తుతులు వస్తాయని చెప్తున్నాడు. అందుకే ఆయనకి స్తుతించాలన్న అవసరం వచ్చినప్పుడు, లేకపోతే ఎప్పుడైనా దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు, ఆయన ఎల్లప్పుడూ మనం ఆయన స్తుతించాలి. అదేగా చెప్తున్నాడు 34 కీర్తనలో, ఎల్లప్పుడూ దేవుణ్ణి కీర్తించాలి, స్తుతించాలి అంటున్నాడు. మనం మౌనంగా ఉంటే వేరే వాళ్ళకి అవకాశం దక్కుతుంది. మనం కాకపోతే దేవుడు అనేక మందిని లేవనెత్తగలడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క భయముతో మనం ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడు తల్లి. 2 కొరింథీయులు 3వ అధ్యాయం 3వ వచనం. రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికగా ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఆమేన్. ఆమేన్. దేంతో రాశాడన్నావు ఇప్పుడు? ఆత్మతో, దేవుని ఆత్మతో, దేవుని యొక్క ఆత్మ చేత మన హృదయాలైన పలకల మీద ఆయన ఏం రాస్తున్నాడు? తన క్రీస్తు పత్రిక పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయే ఉన్నారని. మనము ప్రభు ఏం చేస్తున్నాడంటే తన ఆత్మ చేత ఈ యొక్క నీ హృదయం అనే పలకల మీద ఆయన రాస్తున్నాడు. ఒకప్పుడు దేవుడు ఎలా రాశాడు? మీరు నిర్గమకాండంలో 34వ అధ్యాయము ముందు 8వ అధ్యాయం చూడండి. 19 8-19 శకునగాండ్రు ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను, అతడు వారి మాట వినకపోయాను. 8-19 ఆయన రాసినప్పుడు 8వ అధ్యాయం 19వ వచనమేనమ్మా నువ్వు చదివింది? అవునన్నా. కొంచెం గట్టిగా చదవమ్మా తల్లి. శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను, అతడి వారి మాట వినకపోయెను. దేవుడు తన శక్తి చేత, అంటే తన శక్తి ఎవరు? ఇంగ్లీష్ లో ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ ద ఫింగర్ ఆఫ్ గాడ్ అంటాడు. ఇది దేవుని యొక్క శక్తి, అంటే దేవుడు ఆత్మ ద్వారా చేయబడినది కాబట్టి ఇది మనం చేయలేము అని వాళ్ళు ఫరోతో చెప్తున్నారు. దేవుడు మొదటిసారిగా మనం లేఖనములను చూస్తూ ఉంటాము. 31వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు ఎన్నిసార్లు రాశాడు అనేది మనం చూస్తున్నాం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. ఎలా రాశాడమ్మా? దేవుని వ్రేలితో రాశాడు అంటున్నాడు. అంటే ద ఫింగర్ ఆఫ్ గాడ్ హాస్ రిటన్ దిస్. కానీ ఎక్కడ రాశాడు? మొదటిగా హృదయం పలకల మీద రాతి పలకల మీద రాతి పలకల మీద రాశాడమ్మా ముందుగా.
ఆయన ఆ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆ 2 పలకల్ని రాసిన తర్వాత మోషేకి అప్పచెప్పాడు. మోషే ఏం చేశాడంటే ఆ రాతి పలకలు వీళ్ళు చేసే వేషాలని చూసి ఆయన ఏం చేశాడు, ఆ యొక్క రాతిల్ని అక్కడికక్కడే కింద నేల మీద కొట్టి ఆయన కోపం వచ్చింది. అది ఏమైంది? పగలగొట్టారు. పగిలిపోయినాయి. ఏమైందమ్మా? పగిలిపోయింది. పలకలు ఏమైనాయి? పగిలిపోయినవి. పగిలిపోయినాయి, విరగొట్టబడింది. అవును. ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ ధర్మశాస్త్రం మళ్ళీ రాయాలి. ఉమ్. రెండోసారి కూడా దేవుడు రాశాడు. అవును. 34:1 ప్రకారంగా రెండోసారి మళ్ళీ రాశాడు. ఎలా రాశాడంటే మళ్ళీ ఏంటనా వేలుతోనే రాశాడని చెప్తున్నాడు. అవును. పలకలనిచ్చి. మూడోసారిగా ఎక్కడ రాశాడంటే దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయము 5వ వచనంలో రాశాడు. సడన్ గా ఒక వేలు వచ్చింది. ఆ వ్రేలు దేవుని యొక్క వ్రేలు. అది చాలా స్పష్టం దేవుని సంగమా. ఎందుకు వ్రేలు వ్రేలు అని చెప్తున్నానంటే దానికి పదానికి అర్థం ఉంది బైబిల్లో. మీరు చదవండి 5వ అధ్యాయము 5వ వచనం. దానియేలు. ఎవరికైనా దొరికితే కాలేదు. ఆ గడియల్లోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి చదవమ్మా, చదవండి. దీపము దగ్గర చదవమ్మా. ఆ గడియల్లోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పోత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్లుండెను. ఆమేన్. మొదటిసారిగా పలకల మీద రాసినప్పుడు ధర్మశాస్త్రం రాశాడు. రెండోసారి తన వ్రేలుతోనే గోడ మీద రాసినప్పుడు తీర్పు రాశాడు. అవును. అర్థం చేసుకోండి. మొదటిసారిగా ధర్మశాస్త్రము, రెండోసారిగా తీర్పు రాశాడు. అవును. అవునా? అవునండి. ఆయన ఏం చెప్తున్నాడు 24వ అధ్యాయ వచనంలో 24-25. కావున ఆయన ఎదుట నుండి ఆ ఎర్ర చేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసన మేదనగా మెనే మెనే లెకేల్ ఉఫార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు మీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. ఆమేన్. అక్కడ తీర్పు రాశాడు. అవును. అక్కడ తీర్పు రాశాడు. మొదటిగా ఆయన ధర్మశాస్త్రం పలకల మీద రాశాడు. రెండోసారి అయితే తీర్పు రాశాడు. మూడోసారిగా మనం చూస్తూ ఉంటాము 8వ అధ్యాయము యోహాను సువార్తలో 5, 6, 8 వచనాలు మీరు చదివినట్లయితే ఆయన నేల మీద తల ఉంచి ఆయన రాసినట్లుగా మనం చూస్తాం. అక్కడ కనికరము, అక్కడ దేవుడు కనికరం గురించి మాట్లాడుతున్నాడు. అవును. ఆ బిడ్డని ఏం చేశాడు? కనికరించాడు. ఆయన మొదటిగా ఏం చెప్పాడు? మీలో ఎవరైనా గాని పాపము లేని ఎడల మీరు మొదటి రాయి ఆ మీద వేయమన్నాడు. వాళ్ళు తన జీవితాల్ని పరిశీలన చేసుకొని వాళ్ళు తల వంచుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన తిరిగి అప్పుడు రాసి ఆయన తలెత్తినప్పుడు ఎవరు లేరని చెప్పాడు. ఆయన, ఆ తల్లి తప్ప. దేవుని సంగమా, మొదటిసారి ధర్మశాస్త్రం రాశాడు, రెండోసారి తీర్పు రాశాడు, మూడోసారి కనికరము, కృప. హల్లెలూయా. ఆయన కనికరము, కృప చూపించాడు. దేవుని సంగమా, కానీ దేవుడు మరొక్కసారి రాస్తానని సెలవిచ్చాడు. నేను మరొక్కసారి ఇప్పుడు పలకల మీద కాదు, గోడల మీద కాదు, నేల మీద కాదు, ఇప్పుడు డైరెక్ట్ గా ఎక్కడ రాస్తున్నాడంటే యెరెమీయా గ్రంథం 31వ అధ్యాయము 33వ వచనంలో ఆయన సెలవిచ్చిన మాట ఇప్పుడు పౌలు గారు అదే పలుకుతున్నాడు. చదవమ్మా. యెరెమీయా 31, 33, 33. 31, 33. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధిని ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. ఆమేన్. ఆమేన్. ఎక్కడ రాస్తానన్నాడు? వారి హృదయముల మీద, వారి మనస్సు, వాళ్ళ హృదయములోను, వారి వాళ్ళ యొక్క మనస్సులోను. ఇప్పుడు పౌలు గారు అదే చెప్తున్నారు. హెబ్రీలు 8:10 ప్రకారంగా చెప్పాడు. ఇప్పుడేమో కొరింథీయుల సంఘం కూడా అదే చెప్తున్నాడు. దేని మీద రాస్తున్నాడంట? మనుషుల హృదయం అనే పలకల మీద ఆయన రాస్తున్నాడు. ఈజ్ రైటింగ్ ఇట్ ఆన్ ద ఫ్లెషీ టాబ్లెట్స్ ఆఫ్ యువర్ హార్ట్ అంటున్నాడు. దేవుని సంగమా, మొదటిసారి రాసినప్పుడు ధర్మశాస్త్రం రాశాడు.
రెండోసారి రాసినప్పుడు తీర్పును రాశాడు. మూడోసారి రాసినప్పుడు కృప కనికరము గురించి ఆయన వేలు రాసి, అందుకే మనం ఎప్పుడన్నా గమనించినప్పుడైతే దేవుడు మరొక్కసారి తన ఆత్మ చేత మన హృదయంలో ఆయన యొక్క ధర్మాలన్నీ ఆయన రాస్తాడు అని చెప్పాడు. రాస్తాడని చెప్పాడు కాబట్టి ఇప్పుడు మనం ఏమవుతున్నాము? సజీవ పత్రికలుగా మనము ఉంటున్నామని మనం మర్చిపోకూడదు. దేవుడు నిన్ను ఎందుకు ఎంచుకున్నాడంటే, ఎందుకు నిన్ను జగత పునాదులు వేయక మునిపే నిన్ను నిర్ణయించాడంటే, నువ్వు నడవాల్సిన త్రోవలో నడవాలి. ఆ ఆత్మ ద్వారా రాయబడిన అన్ని నువ్వు పాటించాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాం. ఇది వరకు ధర్మం ప్రకారం నడిపించబడట్లా, బయట నుంచి కాదు, ఇప్పుడు లోన్ నుంచి మనం నడిపించబడుతున్నాం, ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాం. అందుకే ఆత్మ ద్వారా నడిపించబడిన వారు ఆయన కుమారులు అని సెలవిచ్చాడు. ఇప్పుడు ఎక్కడ రాశాడు? మన హృదయము పలకల మీద రాశాడని చెప్తున్నాడు. ఆమేన్. ఆ హృదయం మీద రాసింది ఎవరో కాదు. అందుకే ప్రభు ఎప్పుడన్నా కానీ వ్రేలు అని నువ్వు చూసినప్పుడు దేవుడు ఒక వ్రేలు అంటే అది ఎవరో కాదు, పరిశుద్ధాత్మ ద్వారానే. అంటే లూకా సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నాడు, ఇది నేను గనక ఈ దయ్యాల్ని దేవుని యొక్క వ్రేలు ద్వారా నేను దాన్ని వెలికొట్టినడలా దేవుడి యొక్క రాజ్యము మీ మధ్యలోకి వచ్చి ఉన్నది అని చెప్తున్నాడు. చదవమ్మా. అయితే నేను దేవుని వ్రేలతో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని యొక్క వ్రేలుతో, గుర్తుపెట్టుకోండి, అక్కడ పలకలు ఎలా రాశాడు? తన వ్రేలుతో రాశాడు. గోడ మీద వ్రేలుతోనే రాశాడు. ఇక్కడ క్రీస్తు ప్రభు నేల మీద రాశాడు. ఇక్కడ డైరెక్ట్ గా ఏం చెప్తున్నాడంటే, వ్రేలు అనగా పరిశుద్ధాత్మ దేవుడే. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే, మన హృదయాల్లో ఆయన యొక్క వాక్యాన్ని ఆయన రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడంటే, మనము కూడా ఒక పత్రికగా ఉండాలని. నీ జీవితముని చదివినప్పుడు నువ్వు కూడా ఒక పత్రిక మార్చబడాలి. ఎందుకంటే ఆ పత్రిక మనుషులు చదవాలి. నీ జీవితం చదివినప్పుడు నిజమే వీళ్ళు క్రైస్తవులే అని వాళ్ళు ప్రకటించాలి. అందుకే దేవుని సంగమా, ఆయన రాయటానికి కారణము. అందుకే మొదటిగా మనము చూస్తున్నాము, ఆ పత్రిక ఎవరి ద్వారా కాదు రాయాల్సినది, దేవుని యొక్క ఆత్మ చేత. ఒక పత్రిక పరిశుద్ధాత్మ చేతనే రాయబడాలి. అదే చెప్తున్నాడు. నేను చివరి దినాల్లో ఇజ్రాయెల్ గురించే కాదు అని చెప్తుంది. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీరు ఒక పత్రికగా మార్చబడాలి అంటున్నాడు. కానీ ఎవరు రాయాలి ఈ పత్రిక? ఎవరు రాయాలి? దేవుని యొక్క ఈ హృదయం మీద ఎవరు రాయాలి? పరిశుద్ధాత్మ దేవుడే రాయాలి. ఆయన వాక్యము మన హృదయాల్లో రాసినడలా మనము హృదయ ప్రకారంగా మనము జీవిస్తాము, ఆ వాక్య ప్రకారంగానే జీవిస్తాము. అందుకే మనం ఎప్పుడు మర్చిపోకుండా ఎల్లప్పుడూ మనతో ఉండడానికి ఆయన ఆదరణకర్తని పంపించాడు అంటున్నాడు. ఒకవేళ మీరు మర్చిపోయినా నీ హృదయంలో రాసిన దేవుని యొక్క వాక్యము తిరిగి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు జ్ఞాపకానికి తీసుకొస్తున్నాడని ఎప్పుడు మర్చిపోమాకండి. నేను కంఠస్థం పడ్డాను, కంఠస్థం నేను చదివేశాను, మొత్తం చదివేశాను కాదు. దేవుడు ఆత్మ చేత రాస్తే గనక నువ్వు ఎప్పటికీ మర్చిపో. దేవుడు ఆత్మ ద్వారా రాస్తే మళ్ళీ తిరిగి ఆయన జ్ఞాపకానికి తీసుకొస్తాడు. ఏ సమయంలో ఏది మాట్లాడాలో నీ హృదయంలో రాయబడిన అన్నిటిని తీసుకొని దేవుడే జ్ఞానముతో నింపుతాడు. ఏ మాట ఎప్పుడు వాడాలనేది మనకి తెలియాలి, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియాలి. దానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం మనకి కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయము లేకుండా నువ్వు జీవించలేవు. ఎందుకంటే తండ్రి దగ్గర ఆయన సమస్త వాక్యం అని విని ఆయన మనకి బోధించినట్లుగా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాట్లను తీసుకొని మనకి బోధిస్తున్నాడని దేవుడు వాక్యం చెప్తుంది. దేవుని సంగమా, మనము కూడా పరిశుద్ధాత్మ కలిగి ఉంటే కనుక పరిశుద్ధాత్మతో మనం కూడా మన హృదయంలో ఆ పత్రికగా మనం కూడా మార్చబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ బైబిల్ చదవటం కాదు మనుషులు, నీ జీవితం కూడా చదవాలి. నీ జీవితం కూడా చదవాలి మనుషులు. నీ ప్రక్కన ఉన్న వాళ్ళు చదవాలి నీ మనసుని. ఒక పత్రికగా నువ్వు జీవించే విధానం మనం నేర్చుకోవాలి.
అవర్ ట్రాన్స్ఫర్మేషన్ కమ్స్ ఫ్రమ్ గాడ్ వర్కింగ్ ఇన్సైడ్, నాట్ జస్ట్ అవుట్ సైడ్ రిలీజియన్. బయట రూపమే కాదు దేవుని సంగమా, ఇది లోన రాయబడింది. లోన రాస్తే గనక ఆటోమేటిక్ గా బయట కనిపిస్తుంది. ఆయన ఏ విధంగా నీలో రాశాడో సమస్తము అది బయటికి ఆటోమేటిక్ గా కనపడుతుంది. నీలో ప్రేమ హృదయము పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడితే గనక నువ్వు కూడా ప్రేమ కలిగిన వాడుగా నువ్వు జీవిస్తావు. ఏమైనా Amen. కనికరము కలిగిన వాడుగా జీవిస్తావు, దయగలిగిన వాడుగా నువ్వు జీవిస్తావు. ఎందుకంటే ఆయన తన రేఖలములన్నీ ఏం చేస్తున్నాడంటే నీ హృదయంలో రాస్తున్నాడు. ప్రభు మాటలన్నీ నీ హృదయంలో రాస్తున్నాడు. ఆయన చేసినట్లుగే మనం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలా రాసుకుంటూ వస్తున్నాడు. మనల్ని పత్రికగా మారుస్తున్నాడు. ప్రభు నామానికి మహిమ ఆమేన్. కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆమేన్. పత్రిక హల్లెలూయా. ఎలా ఉండాలంటే, ఒక పత్రిక ఆయన క్రీస్తు స్వభావము ప్రతిబింబముగా ఉండాలి. ఆయన తండ్రి పోలిన వారుగా ఉన్నాడు. తండ్రికి ప్రతిబింబము మన ప్రభువైన యేసుక్రీస్తే. మరి మనము ఆయన క్రీస్తుకు స్వరూపంలో ప్రతిబింబంగా మనం జీవించాలి. వీఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. నౌ క్రైస్ట్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ లైవ్స్ ఇంటూ, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ జీవితం కూడా క్రీస్తు యొక్క స్వభావముని ఆయన రాసి మనల్ని కూడా మారుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో an హల్లెలూయా. epistle must reflect the character of Christ. If the epistle is not a character of Christ, then it's not an epistle of God. దేవుని యొక్క పత్రిక ఏంటంటే క్రీస్తు స్వభావముని తెలియపరచటమే ఇది. అందుకే పౌల్ గారు చెప్పినట్లుగా ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అంటున్నాడు. అనలేదా గలతీయులకు రాసిన పత్రిక 2:20 ప్రకారంగా? అవును. ఎందుకంటే క్రీస్తే ఆయన ఏం చేశాడంటే ఆయన యొక్క లేఖనములు ఆయన ఏం చేశాడు, ఆయన చెప్పిన ప్రతి మాట ఆయన హృదయంలో రాస్తున్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా పౌలు గారు జీవించారు, ఆ ప్రకారమే పేతురు జీవించారు. ఎందుకంటే కల్లారా వాళ్ళు ప్రభుని చూశారు, కల్లారా దేవుడు మాటలు విన్నారు, దేవుడు ప్రభు వాళ్ళకి బోధించిందే వాళ్ళు మనకి బోధిస్తున్నారు. ఆమేన్. అందుకే అపోస్తల బోధన అని మీకు పోయినసారి చెప్పాను. మీరు అపోస్తల బోధన నేర్చుకుంటే గనక మీరు కూడా ఒక శిష్యుడుగా నువ్వు సమస్తముని ఆయన ప్రకారం, ఆయన వాక్య ప్రకారంగా జీవించగలవు. ఆయన చెప్పినట్లే చేయాలి. ఇప్పుడు చూడండి దేవుని సంఘమా, ఎన్ని సంఘాల్లో వాళ్ళు ఒకరొకరు కాలు కడుక్కుంటారు, చాలా తక్కువ ఉంటుంది ఆ సంఘాలు. నేను మీకు చేసినట్లుగా మీరు ఒకరొకరిని మీరు చేయుడి అని చెప్పాడు. అది ఆజ్ఞ కాదా? ఆజ్ఞ. ఏమా, నేను ఆజ్ఞ. చేసినట్లుగా మీరు ఒకరొకరు కాలు కడుక్కోమని చెప్తున్నప్పుడు ఎందుకు కాలు కడుక్కోవాలి అది వేరే విషయం. దానికి ఒక మెసేజ్ ఉంది, కానీ దాంట్లోకి మనం వెళ్ళలేము ఇప్పుడు. కాకపోతే ఏంటంటే నీ కన్నా వేరే వాళ్ళని హెచ్చించాలి. మన మినిస్ట్రీని మనం హెచ్చించుకుంటాం, కానీ వేరే వాళ్ళని మనం హెచ్చించాలి, మనం తగ్గించుకోవాలి. ఆయన తగ్గించుకుని తన శిష్యుల కాలు కడిగినట్లుగా మీరు కూడా ఇలాగే చేయుడి అని చెప్పాడు. హల్లెలూయా. ఎవరు చేస్తున్నారమ్మా? ఎవరు చేస్తారు? మరి మనం ప్రభు శిష్యులం అంటూ ఉంటాము. పత్రికలు ఎలా ఉండాలంటే ఆయన ఏది స్థాపించాడో మనము దాన్ని ముందు కొనసాగించేవారుగా ఉండాలి. అందుకే అపోస్తులు వాళ్ళు ఎప్పుడన్నా కానీ మనం ప్రవక్తలు అపోస్తుల బోధ మీద కట్టబడి ఉన్నామని చెప్తున్నాడు. వాళ్ళు కట్టిందే మనం చెయ్యాలి. ఎవడో ఏదో చేస్తున్నాడు, ఎవరో ఏదో కొత్తది వింతగది తీసుకొచ్చి సంఘంలో అది నేర్పిస్తే అది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాం, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆజ్ఞాపించింది మటుకు మనం చేయం. దేవుని సంగమా, ఆయన మాటకి మనము లోబడాలి. లోబడినప్పుడే కార్యములు చూస్తాం. ఆయన మాటకు లోబడినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉంటాడు ఆ సంఘంలో. ఆయన మాటకు లోబడిన వారికే దేవుడు తన మహిమని చూపిస్తాడు. మీకు మహిమని చూడాలని లేదా? హల్లెలూయా. ఆయన మహిమని చూడాలని లేదా? సంఘంలో చూడాలి. ఆయన అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు, అక్కడ దేవుడు రాజ్యం వచ్చిందంటే అక్కడ దేవుడు ఏదో చేస్తున్నాడని. నేను గనక దేవుని యొక్క వ్రేలుతో ఇది చేసినాడలా, ఈ దయ్యాల్ని వెళ్ళగొట్టినాడలా, దేవుని యొక్క రాజ్యము మీకు సమీపం మన యొద్దకు వచ్చి ఉన్నది. ఆమేన్.
12:28 మత్తయిలో ఇది నేను దేవుడు ఆత్మ చేత అని చెప్తాడు అక్కడ. అవును. ఒక పక్క ఏమో వ్రేల్ అని చెప్తున్నాడు, ఒక పక్క ఏమో ఆత్మ అని చెప్తున్నాడు. అప్పుడు దానికి అర్థం ఏంటి? ఆ రెండు ఆత్మకు సంబంధించిందే. ఒకటే. దేవుని సంఘమా, పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. క్రీస్తు సంఘాన్ని ఆయనే సిద్ధపరుస్తున్నాడు కాబట్టి ఆ యొక్క పత్రిక క్రీస్తు స్వభావమునే మనము ఉండాలి. ఆ క్రీస్తు ఆమేన్. స్వభావము ప్రేమ, ఆనందము, సమాధానము, ఓర్పు, మంచితనము, ఏమే? దయాళత్వము, సాత్వికము, అది నమ్మకముగా, విశ్వాసము, విశ్వాసము, ఇవన్నీ ఏమని దాని ఉండాలి. ఆయన ఎలా సెల్ఫ్ కంట్రోల్ గా ఉన్నాడు, ఎన్నిసార్లు శోధించబడినా కూడా ఆయన దాన్ని జయించాడు. అనేక విషయాల్లో శోధింపబడ్డాడని వాక్యం చెప్తుంది హెబ్రీలు రాసిన పత్రికలో. అనేక విషయాల్లో మరి శోధింపబడిన వారి ఆయన సహాయము చేయగలడని చెప్తున్నాడు. దేవుని సంగమా, క్రీస్తు స్వభావం అంటే క్రీస్తు పోలిన వారుగా మనం నడవాలి. అందుకే ఈ 5-fold మినిస్ట్రీ ఇవ్వడానికి కారణం ఏంటంటే మన పౌల్ గారు ఈ 5-fold మినిస్ట్రీ గురించి ఎఫీసీ సంఘానికి రాశాడు. ఎందుకు ఇచ్చాడు ఈ 5-fold మినిస్ట్రీ? ఆ 5-fold మినిస్ట్రీ ఏంటి అనేది మీకు తెలుసు, తెలియక కాదు. కొందరికి ఏం చేశాడు? స్వార్థి- అపోస్తలులుగాను, అపోస్తలుగాను, కొందరిని ఫస్ట్ అపోస్తలుని ఇచ్చాడు, రెండోది బోధకులు, ప్రవక్తల్ని ఇచ్చాడు, ప్రవక్తలు, మూడోది సువార్తికుల్ని ఇచ్చాడు, నాలుగోది కాపర్ని ఇచ్చాడు, కాపాడించారు. ఐదోది ఎవరమ్మా? ఉపదేశకులు. ఉపదేశకులను ఇచ్చాడు. ప్రభు నామానికి మహిమ కలుగును ఆమేన్. గాక. ఎవరు మినిస్ట్రీ వాళ్ళదే. ఇది సంఘంలో ఉండాలి. సంఘంలో ప్రవక్తలు లేకపోతే అది సంఘమే కాదు. ఎందుకంటే సంఘంలో ప్రవక్తలు ఉన్నప్పుడు ప్రవక్తలు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొస్తున్నారు. అపోస్తుల పని ఏంటంటే సంఘాన్ని కట్టడము. వాళ్ళు పంపబడిన వారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దేవుడి సంఘాలు కట్టుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ సంఘంలో ప్రవక్తలు ఉండాలి. సువార్థికులు బయటికి వెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటించుకొని వాళ్ళు ఏం చేస్తారు? ఆత్మలు సంపాదించుకుని సంఘంలో తీసుకొస్తారు. ఇప్పుడు ఈ సంఘంలో ఉన్న వారిని కాపరి జాగ్రత్తగా వాళ్ళకి అనుదినము ఆహారముతో, దేవుడిచ్చిన ఆహారముతో వాళ్ళని స్థిరపరచబడాలి, వాళ్ళు కట్టబడాలి. అలాగే దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుంది? కొందరిని ఉపదేశకుల్ని ఇచ్చాడంట. దేనికి ఇచ్చాడు? ఇప్పుడు చదవండి 12వ అధ్యాయం, ఎఫీసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన ఎఫీసీలు నిబంధన రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా సంపూర్ణ, జాగ్రత్త వినండి, సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు వరకు. అగు వరకు. పదాలు జాగ్రత్తగా వినండి. అనగా కమ్ టు ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్. బోధించిన, ప్రవక్తలు బోధించిన, సువార్తికులు బోధించిన, సంఘ కాపర్లు బోధించిన, ఉపదేశకులు బోధించిన, మనము దేని కొరకంటే కేవలము క్రీస్తు స్వరూపంలో, ఆదాములో మనం పోగొట్టుకుంది మళ్ళీ తిరిగి క్రీస్తు ద్వారా మనం సంపాదించుకుంటున్నాం. మహిమని పోగొట్టుకున్నాడు ఆదాము, క్రీస్తు ద్వారా మనం సంపాదించుకుంటున్నాం. ఆదాము ద్వారా మనం దేవునికి దూరస్తులుగా మనం జీవిస్తున్నాం. కానీ క్రీస్తు ద్వారా మనం ఏం చేయము? సమాధాన పరుచుకొని మనం క్రీస్తుకి సమాధాన పరిచాడట దేవుడితో. ఎక్కడ విడిపోయామో క్రీస్తు ద్వారా మళ్ళీ ఆయన మనల్ని మళ్ళీ కలుపుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని సంగమా, మనం పత్రిక అనగానే మనం ఏదో అనుకుంటాం గాని అది క్రీస్తు స్వభావంలో ఉండాలి ఆ పత్రిక. ఎందుకంటే దేవుని ఆత్మ చేత రాయబడుతుంది కాబట్టి దేవుడి యొక్క స్వభావమే నీలో రాస్తాడు. దేవుని యొక్క భయభక్తులు కలిగినట్లుగా రాస్తాడు.
దేవుడు ఎలా జీవించాలో అదే రాస్తాడు నీ హృదయంలో. అవన్నీ ఎక్కడి నుంచి రాస్తున్నాడంటే ఆత్మ ద్వారా రాస్తున్నాడు. నాట్ ఎనీమో బై ఇంక్ అంటున్నాడు, బట్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. హీఈస్ రైటింగ్ ఇట్ ఇన్ యువర్ హార్ట్స్. ఆయన రాయాల్సిన అన్ని రాస్తున్నాడు. అందుకే జాగ్రత్తగా వాక్యం వినాలి. ఆ వాక్యం నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ స్థానము దానికి ఉండాలి. ఆ స్థానం ఉంటే గనక అక్కడే ఉండిపోతుంది. అందుకే దేవుని సంగమా, గివ్ ప్లేస్ అంటాడు ప్రభు. నాకు చోటు ఇవ్వుడి అన్నాడు. యేసు ప్రభుకి చోటు ఇవ్వాలి, ఆయన వాక్యానికి చోటు ఇవ్వాలి నీ హృదయంలో. దేవుని సంగమా, నీ జీవితము ఒక పత్రికగా మార్చబడాలి. కానీ ఆ పత్రిక ఎలా ఉండాలంటే క్రీస్తు స్వభావంలో ఉండాలి. ఆ పత్రిక తన ఇష్ట ప్రకారం జీవించడానికి వీలు లేదు. ఆ పత్రిక ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప అది చూపించాలి మనుషులకి. పడిపోయినోరిని తిరిగి లేవనెత్తేది దేవుడు ప్రేమ. హల్లెలూయా. మనుషులు పడిపోతూ ఉంటారు, కానీ ప్రేమ లేవనెత్తుతూ ఉంటారు. అంటే ప్రేమ అనేక పాపాలని కప్పును అని చెప్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? తన ప్రేమ ద్వారా నువ్వు చేసిన, నేను చేసిన ప్రతిదీ ఆయన కప్పుకుంటూ వస్తున్నాడు. మరి అలాంటిది మనం కప్పద్దుదా అందరిది? వాళ్ళు చేసిన పాపాలు గాని, నీకు ఏదైనా మాట్లాడున్నా కూడా, నీకు విరోధముగా మాట్లాడినా కూడా, మరి ఆ పాపాలు కప్పబడాలి కదా. నీలో ప్రేమ ఉంటే మరి వాళ్ళు చేసిన ప్రతి తప్పు మనం కప్పుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోవటమే. ప్రభు చేతికి అప్పు చెప్పుకొని ఇంకా విడిచిపెట్టమే దాన్ని. ఆ ప్రేమ చేస్తుంది అదే కదమ్మా. ఆ ప్రేమ, నేను మిమ్మల్ని కనికరించినట్లుగా మీరు కనికరించండి అని చెప్తున్నాడు. అందుకే ఒక ఉపదేశం ఇచ్చాడు. ఒక వ్యక్తి, ఆయన ఒక అతని దగ్గర అప్పు తీసుకున్నాడు. ఈయన ఆ అప్పు కట్టమని అడిగినప్పుడు నా దగ్గర లేదండి అన్నాడు. అప్పుడు వెంటనే ఏం చేశాడు? శిక్షించాడు. ప్రేమ చూపిలేదు, కనికరము చూపిలేదు. కానీ ఇదే వ్యక్తి వేరే వాళ్ళకి అప్పున్నాడు. మరి ఈతన కనికరము గురించి అడిగాడు, అయ్యా నేను తర్వాత ఇస్తాను అని చెప్పి. అప్పుడు ఏమంటున్నాడు? ఒక వ్యక్తి నీకు వచ్చి కనికరము అడిగినప్పుడు నువ్వు చూపిలేదు, మరి నేను ఎలా విడిచిపెట్టాలి? కనికరము చూపించిన వాడికే కనికరము పొందుతారు. అది గుర్తుపెట్టుకోండి, ప్రభు చెప్పిన మాట. హల్లెలూయా. దయ చూపించిన వాడికే దయ కలుగుతుంది ఒక దినాన్న. నువ్వు దేవుణ్ణి ఏడ్చి ప్రార్థన చేసినట్లా దేవుడు నిన్ను దయ చూపించి ఆయన నిన్ను లేవనెత్తాడు. కానీ మీరు కనికరము చూపించాలి, మీరు దయ చూపించాలి. మీరు వాళ్ళని శిక్షించడానికి ప్రయత్నం చేస్తే గనక నీవు దయ గొరుకని లేకపోతే కనికరము దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అది నీ దగ్గర లభించదు. ఏ విధంగా నువ్వు వేరే వాళ్ళని ట్రీట్ చేసావో ఆ విధంగానే నీ కూడా దేవుడు అలాగే ట్రీట్ చేస్తాడు. అందుకే దేవుని సంగమా, ఆయన నిన్ను క్షమించినట్లుగా మీరు వెళ్ళి ఒకరిని క్షమించండి అని చెప్తున్నాడు. నేను మీకు చేసినట్లుగా మీరు చేయుడి అన్నాడు. చెప్పటం ఈజీ అమ్మా, చేయటమే కష్టము. తన తాను తగ్గించుకోవాలి. అది చేయాలంటే తగ్గించుకోవాలి. మన అనుదినము సిలువ మోయటం అంటే మాటలా? యు మస్ట్ డినై యువర్ సెల్ఫ్ అండ్ ఫాలో మీ అన్నాడు. తన తాను తగ్గించుకోవాలి. ఎలి క్షమాపణ అడగమన్నాడు. ఎలి క్షమాపణ అడుగు. కనికరం చూపించమన్నాడు. కనికరం చూపించు. మనం ఎంతో మందిని సంఘం నుంచి తరిమేసి ఉంటాం. మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, మన గర్వం ద్వారా అనేక మందిని దూరస్తుగా చేసి ఉంటాం ప్రభుకి. ఇంకా వద్దండి, మాకు ఈ సంఘంలో ప్రేమ అనేది కనపడదు అంటారు. వాళ్ళకి ఎంత తెలిసినా కూడా వాళ్ళు ప్రేమలో నడవరు. కానీ ప్రభు ఏం చెప్తున్నారు? మీరు ఒకరిని ప్రేమించినట్లా మీరు నా శిష్యులు అనుదురు అని చెప్పాడు. యు విల్ బి కాల్డ్ మై డిసైపుల్స్ వెన్ యు లవ్ వన్ అనదర్ అన్నాడు. హల్లెలూయా. Amen. Hallelujah. నాట్ ఈజీ, బట్ యు హ్యావ్ టు డూ ఇట్. దట్ మీన్స్ యు మస్ట్ హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. తాను తగ్గించుకోవాలన్నాడు. నా ప్రజలు, నా ప్రజలని ఆయనతో చెప్పాడు.
కానీ ఇక్కడ అయితే మనం బిడ్డలము. ఆ. ఇజ్రాయెల్ అని ప్రజలైతే మనమైనా బిడ్డలము క్రీస్తు ద్వారా. కానీ ఆమేన్. మనం మన ప్రభువులాగా నడవాలంటే, పత్రికలాగా నడవాలంటే ఆయన చెప్పినట్లుగే మనం చేయాలి. ఆయన ఏంది ఆజ్ఞాపించాడో అది చేయాలి. ఎవరు ఏదైనా అనుకోనమ్మా, మన ప్రభుని వెంబడించే వారం అయితే మనం ఆయన చెప్పినట్లుగే చేయాలి అంతే. ఎవరు ఏదనుకున్నా మనకు అనవసరం. మనం ప్రభు ముందు ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తానో లేదనేది. ఎందుకంటే ఆయన బలానా మంచి దాసుడా అని ఆయన నోటి ద్వారా ఆ మాట మనం వినాలి. ఎందుకంటే ఆయన మాటకి లోబడ్డం కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఆయన ధర్మాలని అన్ని రాస్తున్నాడు, మన హృదయంలో రాస్తున్నాడు, మనసులో రాస్తున్నాడు. మార్పుని తీసుకురావటానికి ఎవరి స్వరూపంలోకి? క్రీస్తు స్వరూపంలోకి తీసుకురావాలి. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని అదే. మళ్ళీ తిరిగి మనం క్రీస్తు స్వరూపంలోకి రావాలి. ఎక్కడ పోగొట్టుకున్నాం మహిమని, మళ్ళీ తిరిగి ఆ మహిమని మనం పొందుకుంటున్నాం. అందుకే మహిమ నుండి అధిక మహిమలోకి ఆయన నడిపిస్తున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుని సంగమా, ఈ సంఘము ఈ చివరి సంఘము క్రీస్తు సంఘంగా ఉండాలి. మనం క్రీస్తు పత్రికలుగా మార్చబడాలి. ఆమేన్. ఒక పత్రిక ఇతరులకి చదవబడాలి, ఇతరుల చేత చదవబడాలి. మనం పత్రికలు చదువుతున్నాం, దాంట్లో ఏం తెలుసుకుంటున్నావు? మరి నీ జీవితాన్ని వాళ్ళు చదివేటప్పుడు వాళ్ళేం తెలుసుకుంటున్నారు? దేవుని సంగమా, ఆ పత్రిక ఒకరు ఇతరుల చేత మనం చదవబడాలి. వాళ్ళు మన జీవితాన్ని చదివి అనేక మందికి సాక్ష్యం ఇవ్వాలి. అవును, అనేక సార్లు ఆయన్ని దూషించాను, కానీ ఆయన క్షమించేవాడుగానే ఉన్నాడు. అనేక సార్లు ఆయన పక్క తోసాను, అయినా కూడా దేవుడు ప్రేమను చూపించాడు. అనేక సార్లు నానా మాటలు అన్నాను, అయినా కూడా నన్ను దగ్గరికి చేర్చుకున్నాడు. దేవుని సంగమా, ఒక పత్రిక మనుషులు చదవాలంటే అది ముందు రాయబడాలి, పరిశుద్ధాత్మ ద్వారా రాయబడాలి. క్రీస్తు స్వభావం కలిగినప్పుడు, క్రీస్తు స్వభావం ప్రకారం నువ్వు నడిచినట్లయితే. అందుకే పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఆయన చెప్తున్నాడు చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకొనుచు చదువుచున్న మా పత్రిక మీరే కారా? ఆమేన్. మా పత్రిక మీరే కాదా అంటున్నాడు. ఎందుకంటే దేవుని సంగమా, పౌలు గారు చెప్పిన ప్రతి మాట వాళ్ళ హృదయాల్లో పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది కాబట్టి వేరే వాళ్ళు చదివినప్పుడు ఆ పత్రికలు, అవును, పౌలు గారు వేసిన విత్తనము దేవుని వాక్యము మనం కల్లారా ఈ మనుషుల ద్వారా మనం చూస్తున్నాం. ఆ పత్రికల్ని చదివే విధానంగా ఉండాలి నీ జీవితం. మనుషులు చదివి ప్రభు నామాన్ని మహిమపరచాలి. అందుకే అన్నాడు కదా మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో, నీ యొక్క వెలుగుని చూసినప్పుడు, నీ యొక్క సత్క్రియల్ని చూసినప్పుడు వాళ్ళు తండ్రి అయిన దేవుని మహిమపరుచుకుంటారంట. చదవమ్మా. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆమేన్. వాళ్ళ ముందు నీ వెలుగుని ఏం చేయాలి? చేయాలంట. ఎందుకంటే దేవుని సంగమా, ఆ వెలుగు దేవుని యొక్క ప్రేమే, ఆ వెలుగు దేవుని యొక్క వెలుగే. ఆ వెలుగు నీలో ఉన్నప్పుడు నువ్వు చేసే కార్యములన్నీ వెలుగు క్రియలే చేస్తావు, చీకటి క్రియలు చేయవు. దేవుడు ప్రేమ నువ్వు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీతి నీలో కనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు భయము నీలో కనిపిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? నీ సత్క్రియను చూసి నీ దేవుడిని, పరలోకంలో ఉన్న నీ దేవుడు, నీ తండ్రిని వాళ్ళు మహిమపరుచుకుంటారు. నిజమే, ఇతన దేవుడు కుమారుడు అన్నట్లుగా. ఆమేన్. ఇక మనం కూడా నిజమే, వీళ్ళు దేవుడు కుమారులు కుమార్తెలే అని వాళ్ళు నోటి ద్వారా సాక్ష్యం ఇచ్చినప్పుడు అప్పుడు నీ జీవితం నిజమైన క్రైస్తవ జీవితంగా గుర్తించబడుతుంది. అవర్ లైఫ్ షుడ్ పాయింట్ పీపుల్ టు గాడ్. నీ జీవితము దేవుడి వైపు అది తిరిగి చూపించాలి. నీ క్రియల్ని చూసి వాళ్ళ తండ్రిని మహిమపరచాలంట. ఎవ్రీథింగ్ యు డూ మస్ట్ పాయింట్ పీపుల్ టు గాడ్. నువ్వు చేసే ప్రతిదీ మాటల ద్వారా కాదు,
ప్రేమ మాటల చేత కాదు అని చెప్తున్నాడు, క్రియల చేతనే అని చెప్తున్నాడు. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును ఆమేన్. గాక. ప్రేమ ఎప్పుడు దేవుని సంగమా యాక్షన్ లోనే ఉంటుంది. నువ్వు ఒక మనిషిని ప్రేమించావంటే గనక నువ్వు క్రియ రూపంలో చూపిస్తావు. అందుకే మన యాటిట్యూడ్ గాని, మన బిహేవియర్ గాని, అవర్ రెస్పాన్స్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ విల్ షో వాట్ టైప్ ఆఫ్ ఎపిసిల్ యు ఆర్. దేవుని యొక్క ఎలాంటి పత్రిక అనేది కష్టకాలంలో నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క యాటిట్యూడ్ కనిపిస్తూ ఉంటది. కష్టకాలంలో ప్రార్థన చేస్తున్నావా, కష్టకాలంలో దేవుడితో నిలబడుతున్నావా, కష్టకాలంలో నీ నోట్లోంచి ఎలాంటి నెగటివ్ మాటలు రాకుండా నువ్వు అలాగ జీవించగలుగుతున్నావా? నీ యాటిట్యూడ్ చూస్తున్నారు మనుషులు, నీ బిహేవియర్ ని చూస్తున్నారు మనుషులు. నీ ఆఫీస్లో గాని, సంఘంలో గాని, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ బిహేవియర్ ని బట్టే ఇతను నిజమైన క్రైస్తవుడు. దేవుని సంగమా, ఇది ఊరికనే వచ్చేది కాదు, ఆత్మ ద్వారా రాయబడాలి. రాసినప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు అలా జీవిస్తావు. అందుకే దేవుడు స్వరము మనం జాగ్రత్తగా వినాలి. ఆ వాక్కు స్వరము గాని, పరిశుద్ధాత్మ స్వరము గాని జాగ్రత్తగా మనం, అపోస్తుల కార్యం ఒకసారి చూడండమ్మా, 11వ అధ్యాయం 26వ వచనం. వాళ్ళు మొదటిసారిగా వీళ్ళు క్రైస్తవులని ఎలా గుర్తించారు? 26. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి వాళ్ళు బహుజనములకు సంవత్సరం అంతా అక్కడ ఉండి ఏం చేస్తున్నారు? బహుజనములకు వాక్యమును ఆ. బోధించిరి. వాక్యముని బోధించి, అక్కడ పౌలు గారు ఒక సంవత్సరము అవును. ఆ సంఘముతో ఉండి, ఎక్కడ ఏ సంఘము? అంతియోకన సంఘంలో వాళ్ళు ఒక సంవత్సరం ఉండి దేవుని యొక్క వాక్యాన్ని బోధించినట్లుగా రాయబడింది. ఆ వాక్య ప్రకారంగా వాళ్ళు జీవిస్తున్నారు. ఏ వాక్యము పౌలు గారు బోధించారో ఆ వాక్య ప్రకారంగా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు క్రీస్తు పోలిన వారుగా నడిచినట్లుగా వాళ్ళు గుర్తించారు కాబట్టి వాళ్ళని క్రైస్తవులు అని పిలిచారు. ఆమేన్. ఎందుకంటే క్రీస్తు స్వభావం వాళ్ళు చూస్తున్నారు. క్రీస్తు విధానంగా జీవించినట్లుగా జీవించారు. ఆ సంఘంలో క్షమించబడటము, ఆ సంఘంలో ప్రేమ, ఆ సంఘంలో నానా విధాలుగా వాళ్ళు ఒకరికొకరికి సహాయం చేయటం గాని, ఏదైనా గాని దేవుని సంఘమా, వాళ్ళు క్రైస్తవులుగా జీవించారు కాబట్టి వాళ్ళు క్రైస్తవులుగానే గుర్తుపెట్టారు. ఆమేన్. ఆమేన్. చూసారా? ఆ అభిషక్తుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, వాళ్ళు కూడా అభిషేకించబడ్డారు కాబట్టి ఆ విధంగానే నడిచారు. ఏ ఆత్మ ప్రభు మీద ఉందో అదే ఆత్మ సంఘం మీద ఉంది. మరి అదే సంఘము క్రీస్తు పోలిన వారుగా మరి మీరు జీవించకపోతే మీరు పత్రికలుగా ఎలా పిలువబడతారు? ఆ పత్రిక మనుషులు చదవాలి. చదివినాడలా దేవుడు తండ్రి యొక్క నామము మహిమపరచబడుతుందని చెప్తున్నాడు. మీ సత్క్రియల్ని చూసినప్పుడు తండ్రి యొక్క నామముని మహిమపరచు, ఎందుకంటే ఆయన వెలుగుని మీరు ప్రకాశింపు చేస్తున్నారు. ఒక ఉదాహరణగా మనం జీవించాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 36 నుంచి 42 వరకు. ఒక చిన్న పిల్ల ఉంది అక్కడ. ఆ స్త్రీ పేరు దోర్కా. ఆ స్త్రీ చనిపోయింది. అప్పుడు పౌలు గారు జోపాలో ఉన్నాడని వాళ్ళు కబురు చేసి ఆయన్ని పిలిపించారు. పిలిపించి ఆ తల్లి చేసిన సత్క్రియల్ని పేతురికి తెలియపరుస్తున్నారు. రేపు నీ గురించి నా గురించి అలా మాట్లాడతారా? హల్లెలూయా. ఏమ్మా, మన గురించి అలా మాట్లాడతారా ఎవరన్నా? మన శవం అలా ఉన్నప్పుడు నీ గురించి నా గురించి అలా మాట్లాడతారా? ఏం చెప్పారు ఒకసారి చదవండి. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 36 నుండి 42 వరకు. 36. మరియు యొప్పేలో తబీతా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసియుండెను. ఆ దినమలయందు ఆమె కయ్యిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి.
లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావలెనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్లి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబీతా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలునుగా వారికి అప్పగించెను. ఇది యొప్పే. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గమనించండి దేవుని సంగమా, ఆయన రాగానే ఈమె చేసిన ప్రతి సత్క్రియల్ని వాళ్ళు విధవరాలు ఏం చేశారు? చూపించారట. ఇదిగో అయ్యా, తల్లి బ్రతికినప్పుడు ఆమె చేసిన పనులు ఇదే. విధవరాల్ని ఎంతో సహాయం చేసింది. రేపు నీ శవము లేకపోతే నా శవము బయట అలా ఉన్నప్పుడు ఏ సాక్ష్యం చెప్తుంది ఆ శవము? చెప్పండి, ఏ సాక్ష్యం మన గురించి చెప్తారు? ఎవరన్నా చెప్తారా? చేస్తే కదా చెప్పేది. ఈయన నిజమే, యేసుక్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు నిజమే దేవుడు కుమారుడు అన్నాడు. ఆ మాట ఎందుకు అన్నాడు తెలుసమ్మా? గుర్తిగా చెప్పలా. అతని పేరు లాంగియస్. చరిత్ర ఆయన గురించి చెప్తూ ఉంటది. ఆయన రోమ్కి వెళ్ళి క్రైస్తవుడుగా మారాడు. మొదటిగా శిలువ దగ్గర మారిన వ్యక్తి ఆయనే. ఇతను నిజమే దేవుడు కుమారుడు అనే నోటి ద్వారా ఆయన పలికాడు. ఆయన ప్రభుని ఆయన పొడిచినప్పుడు ఆయనే పొడిచాడు. ఆయనలో నుంచి ఏమొచ్చిందమ్మా? ఆయన ప్రక్కని పొడిచినప్పుడు ఏమొచ్చింది? నీరు రక్తం వచ్చింది. ఆ నీరు రక్తం తన మొహం మీద పడింది. పడినప్పుడు ఆయనకి యాక్చువల్గా చరిత్ర ఏం చెప్తుందంటే ఆయనకి సరిగ్గా కనపడదంట. His sight was dim. He could not see properly. ఆయన చూడలేకపోయాడంట. కానీ ఏ నిమిషంలో ఆ రక్తము, ఆ యొక్క నీరు ఆయన ముఖం మీద ప్రోక్షించబడిందో, దేవుని సంగమా, ఆయన తిరిగి మళ్ళీ తన చూపు మళ్ళీ వచ్చింది. అప్పుడు వెంటనే ఇతన దేవుడు కుమారుడే అని చెప్తాడు. ఆయన రాసుకొని వచ్చాడు. ఆయన పేరు లాంగియస్. చదవండి, ఎందుకంటే ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చిన వాడు ఆయన. రేపు నీ గురించి నా గురించి దేవుడు కుమారుడే, ఇతన దేవుడు కుమార్తె. ఎందుకంటే మనం చేసిన క్రియలను బట్టి దేవుని సంగమా, మన పత్రికలను వాళ్ళు చదవాలి. దే మస్ట్ రీడ్ యువర్ లైఫ్. నువ్వు చేసే సహాయము, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు వాళ్ళతో నిలబడి, ఆ కుటుంబంతో నిలబడి నువ్వు ఎంత పాకలాడతావు దేవుణ్ణి, ఎంత కష్టపడి నువ్వు మోకరించి ఒకరి గురించి ఆ యొక్క ఆత్మని సంపాదించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఎక్కడికి పోదు వృద్ధంగా. నువ్వు చేసే ప్రతి కార్యము దేవుడు దాన్ని ఆయన ఫలితం ఇస్తాడు, దానికి ప్రతిఫలం దయచేస్తాడు. కానీ ఒక పత్రికగా జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే తన ఆత్మ చేత మన హృదయాల్లో రాయబడినది అని చెప్తున్నాడు. మనం ఈ వారం ఇంతవరకే మనం చూద్దాం. దేవుని సంగమా, నీవు నేను పత్రికగా మార్చబడితే ఎవరు మనల్ని చదవలేరు. మనల్ని చదవకపోతే దేవుడు నామానికి మహిమ రాదు. దేవుడు నామానికి అసలు మహిమ రాదు. మనం బ్రతుకుతుందే దేవుడు నామాన్ని మహిమపరచడానికి. అది నీ పాటల ద్వారా కానీ, నీ ఆరాధన ద్వారా కానీ, నీ చేష్టల ప్రతి చేత ద్వారా కానీ, నువ్వు ఏం చేస్తున్నావు ప్రభు కొరకు, అంత ప్రభు మహిమ కొరకే చేయమని సెలవిచ్చాడు. కాబట్టి మనం తినినా త్రాగినా అది ప్రభు నామానికి మహిమ తెచ్చుకున్నట్లుగా ఉండాలని చెప్తున్నాడు. దేవుని సంగమా, ఈ పత్రికలు మనం అనేక మంది మనం చదివే విధానంగా జీవించాలి. ప్రభు ఈ కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా,